మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వాలి. ఇదే డిమాండ్ సర్వత్రా టీడీపీ క్యాడర్లు కావచ్చు, అటు నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈ డిమాండ్ ని తెరపైకి తీసుకొస్తున్నారు. జనసేన నేతలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. డిప్యూటీ సీఎం అనేటువంటి అసలు రాజ్యాంగ పదవే కాదు, అసలు రాజ్యాంగంలో లేదు, అదో గౌరవం అంతే. క్యాబినెట్ మినిస్టర్ కన్నా ఉప ముఖ్యమంత్రి పదవికి ఏం అదనపు ప్రివిలేజ్ ఏం దక్కదు. తెలుగుదేశము జనసేన శ్రేణుల మధ్య ఈ వివాదం అయితే అనవసరపు వివాదంగా నేను భావిస్తాను. జన సైనికులు కూడా సమయంలో పాటించుకోవాలా, వాళ్ళ పార్టీలు ఏదో పడతారు, మీకు ఎందుకు? నారా లోకేష్ పాత్రని ప్రమేయాన్ని ఎవరు కొట్టేయలేరు. ఉప ముఖ్యమంత్రి పదవి కన్నా కూడా పార్టీ నాయకత్వ బాధ్యతలు ఇవాళ స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే డిప్యూటీ సీఎం కింద ఆయన తీసుకుంటే ప్రమోషన్ కాదు, అది డిమోట్ చేసినట్టు. అంటే ఈ గరిబిలు సృష్టించడానికి వెనక వైసీపీ హస్తం ఉందంటారా? వైసీపీ అధికారం వస్తున్నటువంటి అవుట్ ఆఫ్కి వచ్చిన తీసేయండి, అది సీన్లో లేదు. వాళ్ళు పార్టీ మూసేస్తాను చూస్తున్నాడు, అతను స్కూల్ కట్టేసి వెళ్ళిపోతాడు. ఏలు పెట్టే సందు రాజకీయాల్లో దొరికితే కాలు పెట్టేస్తారు అక్కడ. ఆ ఏలు పెట్టే సందు ఇవ్వకుండా ఉండటం, ఆ విధమైన రాజనీతిజ్ఞత, స్థితప్రజ్ఞత ప్రదర్శించాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఉంది. వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అవ్వలేదంటే ఎవరు ఫెయిల్యూర్? అది పేరు నాని అరెస్ట్ అవ్వలేదంటే అది ఎవరి చేతిలో ఉంది ఆ శాఖ? వీళ్ళెవరు మాట్లాడలేదు టీడీపీ వాళ్ళు. ఈ కూటమి సక్సెస్ఫుల్గా ఇంకొక దశాబ్దన్నర కాలం పాటు కొనసాగాలి అని చెప్పని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నమస్తే, నేను మాణిక్. మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వాలి. ఇదే డిమాండ్ సర్వత్రా టీడీపీ క్యాడర్లు కావచ్చు, అటు నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈ డిమాండ్ ని తెరపైకి తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం జనసేనలో కూడా ఈ విషయంలో నెగటివ్ అనేది వాళ్ళ మనసుల్లో కలుగుతా ఉంది. జనసేన నేతలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే క్యాడర్ కూడా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం అవ్వాల్సిందే అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాస్తవంగా నిశ్చలంగా ఉన్న చెరువులో ఒక రాయి విసిరినట్టుగా చాలా కోఆర్డినేషన్ తో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతా ఉన్న సందర్భంలో ఒక అనవసరపు వివాదంగానే నేను దీన్ని పరిగణిస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడిగా లోకేష్ గారు ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్. 2019-2024 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర కన్ఫైన్ అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ ఎదుర్కోనంతటి నిర్బంధకాండ అధికార వైసీపీ నుంచి ఎదురైన సందర్భంలో, తెలుగుదేశం శ్రేణులు తమ భావ ప్రకటన స్వేచ్ఛనే కోల్పోయిన సందర్భంలో, తెలుగుదేశం నాయకత్వం స్వేచ్ఛగా తమ రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితులు సృష్టింపబడ్డ సందర్భంలో ఒక రకంగా తెలుగుదేశం శ్రేణులకి భుజం తట్టి మీ వెనక నేనున్నా అనే భరోసా ఇచ్చే నాయకుడు నారా లోకేష్. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సందర్భంలో వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయంగా ఇంటికి పరిమితం అయిన సందర్భంలో కూడా శ్రేణులకి అండగా నిలబడి వైసీపీ ప్రభుత్వం ద్వారా దాడులకి, దౌర్జన్యాలకి, హత్యలకి గావింపబడ్డ తెలుగుదేశం శ్రేణులకి అండగా నిలబడ్డ వ్యక్తి నారా లోకేష్. కాబట్టి వాళ్ళ కొత్తగా నారా లోకేష్ గారు తనను తాను రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక రకంగా మాట్లాడుకుంటే మొన్నటి ఎన్డీఏ కూటమి గెలుపులో యువగళం పాదయాత్ర అనేది ఒక గేమ్ చేంజర్. ఏ యువత అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి దూరం జరిగి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారో అదే యువత, వారి కుటుంబ సభ్యులు 2024 ఎన్నికల్లో తిరిగి ఎన్డీఏ కూటమి పక్షాన ప్రధానంగా బలంగా మారారు. ఆ మార్చడంలో అతి కీలకంగా వ్యవహరించింది నారా లోకేష్. 20 లక్షల ఉద్యోగ కల్పన అనే ఒక డిమాండ్ ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేసింది. అటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ పాత్రని, ప్రమేయాన్ని ఎవరు కొట్టేయలేరు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పదవే అవసరమా? ఇవాళ తన మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మినిస్టర్గా కొనసాగుతూ ఉన్నాడు. తన పనితీరు ప్రాతిపదికగా తన సామర్థ్యం ఆల్రెడీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా 2014-19 మధ్య తను రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా తన పనితీరు ప్రాతిపదికగా తను రుజువు చేసుకోవటం ఖాయం. అయితే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగానే తనకు అదనపు ప్రాధాన్యత ఇవ్వాలనంటే నా సలహా అయితే ఉప ముఖ్యమంత్రి పదవి కన్నా కూడా పార్టీ నాయకత్వ బాధ్యతలు ఇవాళ స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే సెప్టెంబర్ నెలకి 30 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటికి 3 దశాబ్దాల కాలం గడిచింది. వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేయాలి అని అంటే ఖచ్చితంగా అది అడిషనల్ బర్డెనే. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీగా రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మంత్రిగా కొనసాగుతూ కూడా పార్టీ నాయకత్వ బాధ్యతలు కూడా సమన్వయం చేయగలిగే ఏజీ, ఎనర్జీ నారా లోకేష్ దగ్గర ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి పార్టీ
నాయకత్వ బాధ్యతల నుంచి కొంత గనక ఆయన్ని రిలీవ్ చేయగలిగినప్పుడు, పార్టీ నాయకత్వ బాధ్యతలు నారా లోకేష్ గనక టేకప్ చేయగలిగినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తనకున్న పూర్తి శక్తి సామర్థ్యాలతోటి పాలన మీద దృష్టి కేంద్రీకరించగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ముందుకు నడవడానికి, చంద్రబాబు నాయుడు గారి మీద వర్క్ లోడ్ తగ్గించడానికి దోహదం చేసినట్టు అవుద్ది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి సక్సెసర్గా నారా లోకేష్ పార్టీ నాయకత్వ బాధ్యతలు పూర్తి స్థాయిలో తను గనక టేకప్ చేసినప్పుడు ఇప్పుడు శ్రేణులు ఆశించినట్టుగా, ఎందుకంటే నిన్న ఒక టీవీ డిబేట్ లో ఈ డిమాండ్లు ఎవరైతే వర్మ గారితో పాటు పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారితో పాటు నేను కూడా కలిపి ప్యానల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వర్మ గారు ఏమంటారు అని అంటే, ఇవాళ జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పని వాళ్ళ శ్రేణులు ఆకాంక్షిస్తా ఉన్నాయి. అలాగే నిన్నగాక మొన్న ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళ శ్రేణులు సీఎం అని సంబోధిస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో గత దశాబ్దం మా పార్టీలో కీలక బాధ్యత నిర్వహిస్తూ వస్తున్నా ఇవాళ మా పార్టీ గెలుపులో పాదయాత్ర ద్వారా అత్యంత ప్రముఖ పాత్ర పోషించిన నారా లోకేష్ గారిని కూడా మేము కూడా ప్రముఖ స్థానంలో చూడాలి అనుకుంటున్నాం. అది మా పార్టీ నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి సక్సెసర్ గా లోకేష్ గారిని మేము భావించడం కూడా అదేం తప్పు కాదు అని చెప్పి అన్నారు. నా ఆలోచన కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి సక్సెసర్ గా లోకేష్ ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. ఎందుకంటే 2019 ఎన్నికల నాడు ఆ రోజు లోకేష్ చాలా సవాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. మొట్టమొదట తను బాడీ షేమింగ్ చేయబడ్డాడు. ఆ తర్వాత తన మాట తీరు మీద, తన వ్యవహార శైలి మీద విమర్శలకు పెట్టారు. మంత్రిగా తను చేయని తప్పులు తనకు ఆపాదించారు, తను చేయని అవినీతిని తనకు ఆపాదించారు. తనని సిఏఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా ఒక తిండిపోతుగా చిత్రీకరించారు, హాయ్లాండ్ కొట్టేసిన అవినీతి పరుడుగా చిత్రీకరించారు. కానీ వీటికి అన్నిటికీ కాలం సమాధానం చెప్పినట్టుగా లోకేష్ తనను తాను మలుచుకున్నాడు, తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు, మీడియాని ఎదుర్కోవడంలో తన పరిణతి ప్రదర్శించాడు, తన తెలుగుని మెరుగుపరుచుకున్నాడు. ఒకనాడు ప్రసంగించలేని స్థితి నుంచి వాళ్ళు అద్భుతంగా ప్రసంగించే స్థాయికి ఎమర్జ్ అయ్యాడు. మీడియాని చాలా కాన్ఫిడెంట్ గా అడ్రస్ చేస్తా ఉన్నాడు, సమస్యలని అవగాహన చేసుకుంటా ఉన్నాడు, శ్రేణులతో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నాయకుడిగా లోకేష్ ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి సక్సెసర్ గా లోకేష్ తాను అదనంగా ప్రూవ్ చేసుకోవాల్సిన నెక్స్ట్ లేదు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఆయన నాయకత్వానికి అందించే గిఫ్ట్ అని చెప్పని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే ఉప ముఖ్యమంత్రి అనేది అదేం రాజ్యాంగబద్ధ పదవి కాదు. అంటే ఒక ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారి తర్వాత గౌరవం దక్కుతుంది తప్పించేస్తే కేబినెట్ మినిస్టర్ కన్నా ఉప ముఖ్యమంత్రి పదవికి ఏం అదనపు ప్రివిలేజ్ ఏం దక్కదు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏంటి వాళ్ళ వల్ల అదనంగా ఈ రాష్ట్రానికి కొనుగోరిన ప్రయోజనం? 5 ఉప ముఖ్యమంత్రులు మొత్తంగా 5 ఓడిపోయారు కదా మొన్నటి ఎన్నికల్లో. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి కన్నా కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలను నారా లోకేష్ కి అప్పచెప్పాలి అనేది నా వైపు నుంచి నేను చేస్తున్న సూచన. ఇప్పుడు తెలుగుదేశము జనసేన శ్రేణుల మధ్య ఈ వివాదాలకు కారణమయ్యే విధంగా కొద్ది మంది చేత సృష్టింపబడుతున్న ఈ వివాదం అయితే అనవసరపు వివాదంగా నేను భావిస్తాను. అంటే ఈ గలిబిలు సృష్టించడానికి వెనక వైసీపీ హస్తం ఉందంటారా? ఇది వైసీపీ హస్తం గురించి కూడా వైసీపీ వాళ్ళకి ఆస్కారం కలిగిస్తుంది ఈ డిమాండ్లు ఏమైనా తెలుగుదేశం శ్రేణులు. దీన్ని అందిపుచ్చుకొని రాజకీయ ప్రత్యర్థులుగా దాన్ని ఎన్కాస్ట్ చేసుకునే ప్రయత్నం వైసీపీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. అది ఏలు పెట్టే సందు రాజకీయాల్లో దొరికితే కాలు పెట్టేస్తారు. అక్కడ ఆ ఏలు పెట్టే సందు ఇవ్వకుండా ఉండటం, ఆ విధమైన రాజనీతిజ్ఞత స్థితప్రజ్ఞత ప్రదర్శించాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది, ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాలను నిర్వహిస్తున్న వాళ్ళ మీద ఉంటుంది. అటువంటప్పుడు ఇవాళ సంకీర్ణ ధర్మాన్ని పాటించడంలో పార్టీ అధినాయకత్వాలు చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తూ ఉన్నాయి. గమనించుకుంటే మొన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రైల్వే జోన్ శంకుస్థాపన సందర్భంగా విశాఖపట్నం వచ్చారు. అక్కడ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు శంకుస్థాపన, అలాగే రైల్వే జోన్ శంకుస్థాపన కోసం విశాఖపట్నం వచ్చారు. ఆ విశాఖపట్నం వారు సభావేదిక మీదకి వచ్చే ముందు అక్కడ రాష్ట్ర మంత్రివర్గ సహచరులందరితో కూడా పరిచయ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు నారా లోకేష్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నారు? ఆయన 6 నెలలు అవుతుంది ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి, ఇంతవరకు నువ్వు ఢిల్లీ రాలేదు, ఒకసారి కూడా కలవలేదు, ఫ్యామిలీని తీసుకుని ఢిల్లీ రా అన్నారు. మంత్రిగా నారా లోకేష్ గారిని ఢిల్లీ రమ్మంటాం వేరు, కుటుంబ పరంగా ఢిల్లీ రమ్మంటున్నారు అని అంటే అక్కడ ఒక అవినాభావ సంబంధం, అంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఈ కూటమిలో ఉన్న పార్టీ నాయకత్వాల మీద ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు తన కుమారుడుగా ఆయన భావిస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక అవినాభావ సంబంధం ఆ అధినాయకత్వాల మీద కొనసాగుతున్న సందర్భంలో శ్రేణుల పరంగా అది ఏ స్థాయి నాయకులైనా సరే ఈ విధమైన పొరపచ్చాలకు ఆస్కారం కలిగించే ఈ డిమాండ్లు లేవనెత్తడం అనేది 100% ఆక్షేపణీయంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇది ఈ కూటమి సక్సెస్ఫుల్గా ఇంకొక దశాబ్దన్నర కాలం పాటు కొనసాగాలి అని చెప్పని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. రాష్ట్ర హితం కోరి, ప్రజల సంక్షేమం కోరి, పార్టీ సంక్షేమం కోరుకున్నా కూడా ఇటువంటి అర్ధరహితమైన డిమాండ్లు లేవనెత్తి, అంటే అంతరాలు సృష్టించే స్థాయిలో విభేదాలకు ఆస్కారం కలిగే డిమాండ్లు లేవనెత్తకూడదనేది నా సూచన. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్న విషయం తెలిసింది సార్. అయితే నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా, అంటే గతంలో జనసేన మధ్య టీడీపీ మధ్య చాలా అగాధం సృష్టించాలని, కలిసి పోటీ చేయకూడదని శతయుద్ధాల ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో
మరలా కూటమి ప్రభుత్వం మళ్ళా కలిసి అలయన్స్ తోటి ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయంటారా? పోటీ చేయాలని చెప్పని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందుతున్న సహకారం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, ప్రజలకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అతి పెద్ద ఎజెండా, వీటి అమలు సక్సెస్ఫుల్గా జరగాలి అన్నా కూడా ఆర్థిక వనరుల సర్దుబాటు ఇవన్నీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలబడున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేనిదే సాధ్యం కాదనేది స్పష్టత ఉన్న నేపథ్యంలో ప్రజలు ఏరికోరి ఎంపిక చేసుకున్న ఈ కూటమి సుదీర్ఘకాలం కొనసాగాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లేనిపోని విభేదాలు సృష్టించుకొని మరొకసారి ప్రత్యర్థికి గనక అవకాశం కల్పిస్తే అది రాజకీయంలో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అని చెప్పడానికి ప్రత్యేకంగానే మనం కూడా పరిగణించాలి. అగ్రనాయకత్వంలో ఇలాంటి ఆలోచనలు ఏం లేదు. లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే అది ఆ వాదనే అర్థరహితం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం, లోకేష్ గారు మంత్రి అంటే ఇప్పుడు మనం పైకి లోకేష్ గారు మంత్రి కానీ ఆయన ముద్ర లేకుండా ఏముందండి ప్రభుత్వంలో. కాబట్టి సహజంగానే ఆ పార్టీ వాళ్ళు కోరుకుంటూ ఉండొచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో కొంచెం ప్రముఖంగా ఉన్న వాళ్ళు చాలా మంది లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి అని కోరుకుంటారు. మరి కొత్తగా ఎందుకు మొదలెట్టారో తెలియదు. నా అభిప్రాయం అయితే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం వేస్తే కొత్తగా వచ్చే అధికారాలు కానీ, డిప్యూటీ సీఎం కాకపోతే లేని అధికారాలు కానీ ఉండవని నా అభిప్రాయం. ఇంకో కథనం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర రాజకీయాల్లోకి తీసుకొని ఒక మినిస్ట్రీ ఇచ్చేసి తర్వాత వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వాలనేటువంటి బీజేపీ ఆలోచనగా వార్తలు వస్తా ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో తీసుకుని ఓ 2 ఏళ్ళు ప్రధానమంత్రిని చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని చేసి డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేస్తే ఆ ఈక్వేషన్ బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో తీసుకుని పీఎం అని చేయడం అంత అర్ధరహితమో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం కూడా అంత అర్ధం. వాళ్ళు బాధపడకూడదు. ఎందుకంటే ఇలాంటి వాదనలో వీళ్ళు పొత్తు కలకాలం సాగాలనుకుని వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారి మధ్య కానీ వాళ్ళకున్న సమన్వయం, అనుసంధానం డెఫినెట్గా చాలా బాగుంది. ఈ విషయంలో వీళ్ళు పడుకున్న గుర్రం లేపుదండించుకున్నట్టు లేనిపోయింది ప్రశాంతంగా ఉన్నప్పుడు దానికి వెళ్ళుకోవడం ఎందుకంటే ఎవరైనా కానీ ఒకవేళ నిజంగానే టీడీపీ నుంచి కొంతమంది నాయకులు అడిగారు అనుకోండి, అది వాళ్ళ పార్టీ సమస్య కింద చూసుకోవాలి తప్ప జనసేన వాళ్ళు ఉలికిపడాల్సిన అవసరం లేదు ఇందులో. కొంతమంది సార్ ఇదే సమయం అని చెప్పేసి కొంతమంది వీడియోలు చేయడం వైసీపీకి ఒక అస్త్రంగా మారుతుందంటారా? వైసీపీ అనేటువంటిది లేదండి అక్కడ ఉన్న పార్టీ. వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు గెలుచుకుంటున్నారు. అంటే ఆది నుంచి కూడా కూటమి సయోధ్యం ఉండకూడదు, జనసేన టీడీపీ వేరువేరుగా పోటీ చేయాలి అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, కానీ అది ఫలించలేదు. కానీ ఇప్పుడు దీన్ని ఒక బూచిగా చూపి ఇద్దరి మధ్య అగాధం ఏర్పరిచే ప్రయత్నం చేస్తుంటారా? ఒకవేళ అగాధం ఏర్పడితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేటువంటి మీ అవగాహన మేరకే ఇప్పుడు సపోజ్ జనసేనకి టీడీపీగా అగాధం వచ్చేసింది, ఏమవుద్ది? రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నటువంటి వినాదాలు. వైసీపీ కనుక అధికారం వస్తే ఓటింగ్ చీలి వైసీపీ అధికారం వస్తున్నటువంటి అవుట్ ఆఫ్ వచ్చిన తీసేయండి, అది సీన్లో లేదు. వాళ్ళు పార్టీ మూసేస్తాను చూస్తున్నాడు, అతను స్కూల్ కట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పటికి ఆ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 2 నెలల్లో ప్రభుత్వం వస్తుందని ఇప్పుడు పెద్ద పెద్ద ఐపీఎస్ అధికారులను సైతం బెదిరించే పరిస్థితి సార్. అవన్నీ ఆర్తనాదాలండి. పడవ మునిగిపోతుంది అనుకో, పడవ మునిగిపోతుందని తెలిసినప్పుడు ఏం చేస్తారు అందులో ఉన్న వాళ్ళు? బోర్ కేకలేడతారు, ఇరికేకలు పెడతారు కదా. ఒక విమానం కూలిపోతున్న ఒక వీడియో వచ్చింది ఆ మధ్యన. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇరికేకలు పెట్టేస్తున్నారు. అంత భయాందోళనతో ఆర్తనాదాలు చేస్తున్నారు. వీళ్ళు కూడా చేసేది అదే ఆర్తనాదాలే. వాళ్ళ పడవ మునిపో స్కూల్ మూసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కొంచెం అలాంటి మాటలు వస్తాయి ఎక్కువ. వాళ్ళకి దిగులు గుబులు 2 ఉన్నాయి. గుబులు ఎందుకంటే ఈ పార్టీ ఉంది, వీళ్ళు ఏం చేస్తారన్న గుబులు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కదా, దిగులు ఒకటి ఉంది. ఈ పార్టీ మళ్ళీ చేరుకునే పరిస్థితి లేదు, వాళ్ళు చాలా బాగా కలిసికట్టుగా పనిచేస్తున్నారండి. అటువంటిప్పుడు ఇది అర్ధరహితమైన వాదన తెర మీదకి వచ్చింది. అసలు డిప్యూటీ సీఎంఏ 6,000. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అన్నంత మాత్రాన రాసుకోవడానికి పనికి వస్తుంది కదా, ఆయన కొత్తగా ప్రోటోకాల్ ఏముంటుంది? అంతకన్నా ఎక్కువ మర్యాద ఇస్తున్నారు కదా వాళ్ళు. లోకేష్ గారు ఏకంగా అన్న అంటాడు, ఆయన కాళ్ళదన్నం పెట్టాడు వాళ్ళకి స్టేజ్ మీద. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య బాండింగ్ బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు ఎవరు తొమ్మిదిగిరి పెట్టి అండించుకున్నారు, వాళ్ళు ఎవరు ఎడతీయలేడు. ఊరికే మాట్లాడుతూ ఉంటారు. ఈ టైపు ఏదో మాట్లాడితే జన సైనికులు కూడా సమయంలో పాటించుకోవాలి. వాళ్ళ పార్టీలు ఏదో పడతారు, మీకు ఎందుకు? జనసేనలో పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమి ఇవ్వాలో ఏటో వీళ్ళు ఏం చెప్పరు కదా. వీళ్ళకి సంబంధం ఏంటి? ఆ పార్టీలు ఇష్టం. జనసేనలో ఎవరికి పదవులు రావాలి, ఎవరి పదవులు రాకూడదు అనేటువంటి ఆయన ఇష్టం. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు. టీడీపీలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నట్టు వీళ్ళ ఇష్టం. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది జగన్మోహన్ రెడ్డి 5 ఇచ్చాడు, ఏం పీకారు? డిప్యూటీ సీఎం అనేటువంటి వాళ్ళ రాజ్యాంగ పదవే కాదు, అసలు రాజ్యాంగంలో లేదు. అదో గౌరవం అంతే. ఆ గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, తీసుకున్నారు. ఆయన దాని తగ్గట్టుగా పనిచేసుకుంటారు, అంత కలిసి పనిచేస్తున్నారు. మళ్ళీ ఈయన కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలనే అర్ధరహితమైన వాదన. అనవసరంగా ఏ మూసిపాకు చేసి పనులండి ఇవన్నీ. దాని బదులు వీళ్ళు దావోస్ వెళ్ళారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, దాని గురించి మాట్లాడుకోవచ్చు. బ్రహ్మాండ పోలవరం దానికి రిహాబిలేషన్ వాళ్ళందరికీ విడుదల చేశారు, అమౌంట్ చేశారు నిర్వాసితులకి, దాని మీద మాట్లాడుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అరాజకాల మీద మాట్లాడచ్చు. అమిత్ షా గారు వచ్చారు, గతంలో వచ్చినప్పుడు ఆయన నిరసన వ్యక్తమైంది, ఇవాళ
వాళ్ళు పూల వర్షం కురిపించారు, రాష్ట్రానికి కూడా నిధులు విడుదల చేస్తున్నారు, వీళ్ళు ఏం కావాలంటే అది చేస్తున్నారు, దాని మీద మాట్లాడుకోవాలి. అంతేగాని ఇంకా డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏంటి? వాళ్ళదే కదా పార్టీ. చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే వాళ్ళ అబ్బాయి సీఎం కదా, ఇంచక ఒక రకంగా ఆయన సీఎం కింద వ్యవహరిస్తున్నారు. మొన్న మంత్రివర్గం కానీ అంతకుముందు టికెట్ల విషయంలో కానీ ఆయన చెప్పినట్టు జరిగిందంతా. ఒక రకంగా చెప్పాలంటే డిప్యూటీ సీఎం కింద ఆయన తీసుకుంటే ప్రమోషన్ కాదు, అది డిమోట్ చేసినట్టే. అంటే దీని వెనకాల ఇప్పుడు ఈ నినాదం రావడం వెనక ఎవరి ఆలోచన అయి ఉండదు సార్? దీని వెనకాల అసలు ఏముందంటారు? దీని వెనకాల కుట్ర ఏముండదండి. పాపం వరం గారు ఉన్నాడు, కుట్ర చేస్తాడా? ఆ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు, కడప నన్ను కుట్ర చేస్తారా? వాళ్ళందరూ పార్టీ అభిమానులు, పార్టీలో ప్రాముఖ్యత ఉన్న పదవుల్లో ఉన్నారు, ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి ఏదో రకంగా ఉనికిలో ఉండాలనేటువంటి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వరం గారు 7 నెలలు అయిపోయింది, ఆయన సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఆయన పాత్ర ఏంటి అనేటువంటిది ఆయన ఉనికిని కాపాడుకోవాలి డెఫినెట్ గా. ఇంకొక ఆయన శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు మంత్రి పదవి ఏదో ఆశించి ఉంటారు. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆవిడ, మాధవి గారు వాళ్ళ ఎమ్మెల్యే గారు. ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది ఆవిడకి అలా మంత్రి పదవి కూడా అనవసరం, అంత బాగా పనిచేస్తున్నారు ఆవిడ. ఇంకోళ్ళు సోమిరెడ్డి చంద్రబాబు, ఆయనకే మంత్రి ఇవ్వలేదు, సీనియర్ నాయకుడు. వీళ్ళందరికీ ఏంటంటే ఏదో రకంగా ఫోకస్ లో ఉండాలి అన్నట్టుగా పార్టీ. ఇది కొన్ని మలాటోళ్ళు మాట్లాడతారు, అర్థం అవుతారు, కానీ వాళ్ళు గుడ్ లుక్స్ లో ఉండాలన్న కోరిక అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళని పట్టుకుని ఈయనకి ఇవ్వాలి అది. ఇప్పుడు వీళ్ళ మాట వాళ్ళు కూడా, జనసేన వాళ్ళు కూడా అది ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు దీని గురించి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ ఒకళ్ళు ఇస్తే మాట వాళ్ళ నష్టమే ఉంది. దీని గురించి ఎందుకు ఫీల్ అవుతారు నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం వచ్చినంత మాత్రం ఎక్స్ట్రా ఏం లేదు, లోకేష్ గారికి ఇస్తే మాత్రం అతను తగ్గించినట్టు కాదు, లోకేష్ గారు ఇవ్వటం వల్ల ఆయనకి నష్టం లేదు. ఒకవేళ ఇవ్వకపోయినా ఒకటి ఇచ్చిన ఒకటి, దీని గురించి ఇది పెద్ద ఇష్యూ కాదనుకుంటున్నాను నేను. కానీ ఊరికి దాని గురించి ఎందుకో మాట్లాడి నోటికి మాట తెగులు, నీటికి నాచు తెగులు అండి. ఇది ఒకళ్ళు మాట్లాడు, ఈ లోపల ఎవరో ఒకళ్ళు ఎంటర్ అయిపోతాడు. అంతా పవన్ కళ్యాణ్ గారి అంతా ఒకటే ఎప్పుడు చేయలేడు. అర్థమైందండి? ఇలాంటి మాటలు వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. ఇది ఇలాగా అగ్గి అంటుకున్నట్టు అంటుకుంటారు. సోషల్ మీడియాలో ఊరికి ఒకళ్ళు అలుచుకుంటూ ఉంటారు. ఇది ఏమవుతుందంటే రాను కొన్నాళ్ళకి గ్యాప్ వస్తుంది. ఇది వరకు గ్యాప్లో ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఎన్నికల ముందు ఎలాగైతే కలిసి పనిచేశారో ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తే వాళ్ళకి రెండు పార్టీలకు మంచిది. మీరు గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటి చాలా స్ట్రాంగ్ చరిత్ర ఉన్న పార్టీ. ఆ పార్టీ వాళ్ళు ఏమనుకోవాలి, వాళ్ళు చాలా ఉదారంగా వ్యవహరించారు కొన్ని విషయాలు. వాళ్ళు నిజంగానే ఏమని అనుకోనివ్వండి, వాళ్ళతో ఎవరు లేబనే గెలుస్తారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా కలవటం వల్ల ఘన విజయం సాధించామని చెప్పుకుని వాళ్ళు మర్యాదగా ఉన్నారు. వీళ్ళు కూడా అంతకుముందు ఎలక్షన్లో అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఇవాళ పని జరిగింది కదా, 100% గెలిచారు కదా, అది మా ఒక్కడి వల్లే కాదు వీళ్ళ వల్ల కూడా పని జరిగింది వాళ్ళు అనుకోవాలా. ఇలా ఉభయలు అలా అనుకుంటేనే పని జరుగుద్ది. వీళ్ళిద్దరి మధ్యన బీజేపీకి పని జరిగేసింది కదా, అవునే కదా. దాని అర్థం ఏంటి? జగన్ ఉద్రబాబు అనుకున్నారు, వీళ్ళ మొఖాలు చూసి కాదు. 50% వీళ్ళ ఇది, మిగతా 50% జగన్ ఉద్రబాబు అనుకున్నారు. ఇది మొగమాట లాగా చెప్పాలంటే దీన్ని ఓపెన్ గా తీసుకుని ఎవరి కాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ సమస్య ఎక్కడ వచ్చింది అనుకుంటున్నానంటే, నేను అసలు ఈ మాట ఎందుకు వచ్చింది అనుకుంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇలాంటి ఆయన మంత్రిత్వ శాఖ చేస్తున్నాడు, ఆయన పంచాయతీరాజ్ అయితే తీసుకున్నాడు. ఈ విషయంలో ఆయన శాఖ చాలా బరువైన శాఖ, నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి ఎక్కువ పంచాయతీరాజ్కి వస్తున్నాయి. దాని మంచి పేరు తెచ్చుకోవడానికి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. రోడ్లు వేయించడం, ఏదో మారుమూల ప్రాంతానికి రోడ్డు వేయించడం మంచి పేరు వచ్చింది, అలా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ ఎదట శాఖ మీద, ఇప్పుడు అనిత గారి శాఖ మీద లేకపోతే ఎందు మీద మాట్లాడాడు ఆ మధ్యన, అది చంద్రబాబు గారి చేతిలో ఉంది. అని ఎవరు మాట్లాడినట్టు? మీరు ప్రభుత్వంలో ఉండి మీ ప్రభుత్వంలో మీరు అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన బయట మాట్లాడొచ్చా? అది కొంచెం అనుభవం రాయిత్యం. అది ఆవేశంలో మేము మాట్లాడొచ్చు, అది ఆయన మాట్లాడకూడదు. అలాంటి కొన్ని అది గొప్పగా మీరు ఫీల్ అవ్వకూడదు. సీజ్ ద షిప్ అన్నారు, చాలా హైలైట్ అయింది. సీజ్ ద షిప్ అంటే వాళ్ళ శాఖ వెళ్ళి ఈ బియ్యం అంతా దొంగ బియ్యం అని చెప్పి మళ్ళీ అదే బియ్యం పట్టిపోతే అది ఎవరి వైఫల్యం? ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అవ్వలేదంటే ఎవరి ఫెయిల్యూర్? అది ఆ శాఖ ఎవరి చేతిలో ఉంది? పేరు నాని అరెస్ట్ అవ్వలేదంటే అది ఎవరి చేతిలో ఉంది ఆ శాఖ? ఇలాంటివన్నీ ఉంటాయి. అది వీళ్ళకి వెళ్ళారు, వీళ్ళు ఎవరు మాట్లాడలేదు టీడీపీ వాళ్ళే. లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తానని దాని బాధ ఎందుకు మీకు? ఈ వెర్షన్ వాళ్ళ వైపు నుంచి వినపడదు. అది ఎవరో, అది జరగదో పెట్టదో, కానీ దాని గురించి మీరు ఎందుకు ఉలిక్కిపడతారు? ఇస్తారో లేకపోతే ఇవ్వకపోతే మానేస్తారు. ఒకవేళ ఇవ్వకపోయినా కానీ ఇచ్చినా కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా మర్యాద తగ్గుద్దా, గౌరవం తగ్గుద్దా, దానికి నష్టమా? ఇవన్నీ విచక్షణతో ఆలోచించుకోవాలి. నిన్న మొన్న ఏనుగు దొక్కే చచ్చిపోడు ఒక అతను, మీ అటవీ శాఖ సరిగ్గా చూసుకుంటలేదని చెప్పేసి అంటే, మీరు ఎర్రచందనం దొంగలు అయ్యి కూడా ఏంటది ఆ సుబ్బారెడ్డి గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి, ఆయన అందరిని అణిచాడు కదా, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అందుకనే వాళ్ళు ఒకటి అంటే ఇల్లు అంటారు. ఇది మధ్యలో వీళ్ళ మధ్యలో రాకూడదు. అది ఒకే పార్టీలో ఉన్న వాళ్ళ మధ్య కూడా విభేదాలు వస్తాయి, ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని మీద ఎక్కువ కొట్టి చంపేస్తాం చూసిన ఒక ఎమ్మెల్యే పక్కన లేడా, ఒకే పార్టీలో ఉంటుంది కదా, అలాగే ఇందులో కూడా ఉంటాయి. రెండు పార్టీలో ఉన్నప్పుడు ఆ కార్యకర్తలు చాలా సమయంలో పాటించాలి. పవన్ కళ్యాణ్ గారు ఆశించినట్టుగా ఈ అలయన్స్ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కొనసాగే అవకాశం ఉందంటారా సార్? డెఫినెట్ గా అవుద్దండి. ఇది అవసరం, ఖచ్చితంగా అవసరం. రాష్ట్రాన్ని గురించి ఆ పార్టీలు కూడా అవసరమే, లేకపోతే పోతారు, ఎవరో ఒకళ్ళు నష్టపోతారు. ఇప్పుడు మీరిద్దరు చేయబట్టుకుంటేనే పడవ నడుతుంది అన్నప్పుడు చచ్చినట్టు పట్టుకుని ఉండాలా ఏంటండి? అంతే. ఇప్పుడు ఊరికే ఒకళ్ళొకళ్ళు వాదించుకుంటాం, ఇలాంటి కొన్ని కఠిన వాస్తవాలు, చేదు నిజాలు ఉంటాయి. ఒకళ్ళిద్దరు వీడియోలు చూసాను నేను, అంతా ఒక్కడే చేసాడని చెప్పి ఇలాంటి వీడియోలు చూస్తే వాళ్ళు ఒళ్ళు మండుద్ది.
వీళ్ళు కూడా మేము లేకపోతే మా వల్లే నీకు 21 సీట్లు వచ్చినాయి వీళ్ళు ఎవరో కూడా అంటాడు దాని కౌంటర్గా. పనిగట్టుకుని ఇలాంటి వీడియోలు చేయాల్సిన ఆవశ్యకత ఏంటి? ఇప్పుడు ఇన్నాళ్ళు కనపడలేదు, ఇవాళ వచ్చేయడు అతను. ఇది చూసుకోవాలి. అది ఎవరికి నష్టం చేస్తుంది? వాళ్ళంతా వైసీపీ బ్యాచ్. జనసేన ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న వాళ్ళు ఎవరో కూడా టీడీపీ కార్యకర్తలతో విభేదాలు పెట్టుకోరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పట్ల మర్యాద గౌరవం ఉండి ఆ పార్టీ 10 కాలాల పాటు ఇక్కడ ఉండాలి, అధికారంలో ఉండాలనుకున్న వాళ్ళు ఎవరో కూడా జనసేన. ఇప్పుడు మిత్రులతోటి వైరం ఏంటండి? మీ ఫోకస్ అంతా జగన్ లాంటి దొంగోడమే పెట్టుకోవాలి కానీ మీరు మీలో మీరేటి? అవును కదా. అంచేత వీళ్ళు చాలా సమయాన్ని పాటించాలండి. ఒకవేళ జనసేనకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా స్పందించమని అడిగారు అనుకోండి, ఇది అర్ధరహితమైన వాదన అని చెప్పాలా. ఒకవేళ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చుకుంటారు, మాకెందుకు అనాలా జనసేన వాళ్ళు. టీడీపీ అయితే నేను డైరెక్ట్ చెప్తున్నాను, టీడీపీ వాళ్ళకి మీది అర్ధరహితమైన వాదన. లోకేష్ గారు సర్వాధికారాలు ఉన్నవాడు, ఆయన కొత్తగా డిప్యూటీ సీఎం మొత్తం ఏమవుతుంది? ఆయనకు తిరుగులేని అధికారం ఉంది. ఆయన కాదని చేయమని చూద్దరు ఎవరన్నా. ఇప్పుడు ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు, వెనకాల నిలబడి ఉన్నాడు. మీరు కెలకూడదు, వెనకాల నిలబడి ఉన్నాడండి. అతని పడిన కష్టానికనే ఈ పార్టీని పికప్ చేసిన దానికి పాదయాత్ర చేసి 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీ విజయానికి జగన్మోహన్ రెడ్డిని దొంగోడని ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు గారు ఎంత కష్టపడ్డాడో లోకేష్ గారు కూడా అంత కష్టపడ్డాడు. నాయుడు కొడుకు నాయకుడు రేంజ్లో వచ్చాడు. అతను మనం తీసిపారేలేవు అతని కష్టాన్ని. అయినా సరే అతను వెనకాల ఉన్నాడు కదా. టీడీపీ వాళ్ళు బాధపడుతున్నారు, మా వాడు వెనకాల ఉండిపోయాడని. అది వెనకాల పని అతను చేసుకుంటున్నాడు. పైగా అతను రెడ్ బుక్, అతను ఒక రాజ్యాంగం, వీళ్ళ దుష్ట శిక్షణకి ఒక రాజ్యాంగం. అది దాన్ని కూడా ఆయన మీద అనేక రకంగా ట్రోల్ అవుతుంది, అతను వెక్కిరిస్తున్నారు. అయినా సరే సమయం పాటిస్తున్నాడు. అది తెలుసుకోవాలి అందరూ. ఫాలోవర్స్ అంటే ఏంటంటే కార్యకర్తలు కానీ, సోషల్ మీడియాలు కానీ, లేకపోతే నాయకులు కానీ అధిష్టానం పిలిచి రోజు ఇలా చేయండి అని చెప్పరు. వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా మీరు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు నాయకుడు అడుగుజాడల్లో ఇప్పుడు అనవసరం చిరాగ్గా ఈ డిస్కషన్ చర్చలు అవసరమైన చర్చలు ఏమన్నాయి? రాష్ట్రం బ్రహ్మాండమైన పనులు చేస్తున్నారు. రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నారు, పండగ హాయిగా ఉన్నారు, రోడ్లు గీడ్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయడం బాబు అని చెప్పుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని పనులు ఉంటే మేము చేసాం, చెడ్డ పనులు ఉంటే వాళ్ళు చేసి అని చెప్పుకోకూడదు. విమర్శ వచ్చేటప్పటికి 2 వైపులు వస్తాయి. వాళ్ళు ఒకటి వీళ్ళు అంటారు. ఆ అవకాశం ఇవ్వకూడదు. అందులో గోతికండ అక్కల్లా కాసు కూర్చొని ఉంటారు, వాళ్ళకి అసలు ఇవ్వకూడదు. వీళ్ళ వెనకాల వైసీపీ శక్తులు ఉండొచ్చు సార్? ఏముండవండి, వీళ్ళకి ఏం ఊసిపోక మీకు ఎవరో మాట్లాడకపోతే వీళ్ళే మాట్లాడుతున్నారు అంతే. మీకు జగన్ పార్టీ అంతరించిపోయింది ఒక చరిత్ర. ఇప్పుడు కొన్ని అరుదైన పక్షి జాతులు ఉంటాయా, అవి అంతరించిపోయినాయి కదా. అలాగే వీళ్ళు కూడా రాబందులు గట్రా అంతరించిపోయినాయి కదా. ఆ రాబందుల బదులు జగన్ వాళ్ళు బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు కూడా అంతరించిపోతారు. పార్టీ మూసేస్తాడు అతను స్కూల్ మూసేయడానికి సిద్ధంగా ఉంటే లేదంటే మీరు తెరవండి అన్నట్టు ఉంది. వీళ్ళు ఎవరు రేపు మాపు కట్టేసిపోతాడు అతను. ఇప్పుడు అతను లండన్ వెళ్ళాడు. అతను లండన్ వెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఏదో ఒక విపత్తు జరుగుతుంది. ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రులు కూడా తలెట్టేశారు. ఇంకోసారి లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. అతను అక్కడికి వెళ్ళి స్కెచ్లు వేస్తూ ఉంటాడు. దాని మీద మాట్లాడకుండా అప్రమత్తంగా ఉండకుండా మీలో మీరు దెబ్బలాడుకుంటాం, లేకపోతే మీలో మీరు మాట్లాడుకుంటే అసహ్యం వేస్తుంది. ఈ ప్రజలు ఏమైపోతారు? మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఒకసారి చరిత్ర చూసుకోవాలా, దాని తగ్గట్టుగా వ్యవహరించాలి. ఎవడన్నా ఎవరికాడ విచక్షణ ఉండాలి. మేము చాలా తోపేయడో మీకు తోపేయడో భవిష్యత్తు తెలుస్తుంది చెడగొట్టుకుంటే.